హాయ్ ఫ్రెండ్స్, గణేశుడు ఎలా పుట్టాడో మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్తున్నారు. అప్పుడు ఆమె తన శరీరపు పసుపుతో ఒక పాపాయిని తయారు చేసింది. ఆ పాపాయికి జీవం పోసి నువ్వు నా కుమారుడివి అని చెప్పింది. అతనికి పేరు పెట్టింది గణేశుడు. పార్వతీదేవి గణేశుడికి చెప్పింది, ఇక్కడ ఎవరిని లోపలికి రానివ్వకు, నేను స్నానం చేస్తాను అని చెప్తుంది. అప్పుడే శివుడు అక్కడికి వచ్చాడు. కానీ గణేశుడు అడ్డుకున్నాడు. నన్ను అమ్మ లోపలికి ఎవరిని రానివ్వద్దు అని అన్నాడు. శివుడు ఆ చిన్నారిని ఎవరో తెలియక కోపంతో ఆయన తలను తీసేశాడు. పార్వతీదేవి వచ్చి చూసి చాలా బాధపడ్డాడు. ఇది నా కుమారుడు అని చెప్పింది. శివుడు బాధపడ్డాడు. వెంటనే దేవతలకు చెప్పి ఎక్కువ శక్తి కలిగిన ప్రాణి తల తెచ్చి అమర్చమని అన్నారు. ఆ ప్రాణి ఏనుగు. దానికి వేగంగా తల తీయగా ఆ తలని గణేశుడికి శరీరానికి అమర్చారు. అప్పటి నుండి గణేశుడు ఏనుగు ముఖము అయిపోయాడు. అందరూ ఆయనను వినాయకుడు, విఘ్నేశుడు, మొదటి పూజ పొందే దేవుడిని పిలుస్తారు. అందుకే మనం ఏ పని మొదలుపెట్టినా ముందు గణేశుడిని ప్రార్థిస్తాం. గణపతి బప్పా మోరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. వర్షంలో కూడా నేను వీడియో చూస్తున్నాను. విపరీతమైన వర్షం వస్తుంది, చూసుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి కొంచెం.